ఇప్పుడు ఇచ్చేసిన మా మిత్రులందరికీ కూడా, అభిమానులకి, కళాభిమానులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి శ్రీ రాఘవేంద్రరావు గారితో ఉన్న అసోసియేషన్లో దాదాపు 30 సంవత్సరాలు ఆయన ఒక్కసారి కూడా స్టేజ్ మీద మాట్లాడలేదు. ఫస్ట్ టైం నాకు తెలిసి స్టేజ్ మీద మాట్లాడారు ఆయన. సో హీ బ్రోక్ ద సైలెన్స్. ఈయనకి దర్శకేంద్రుడు అనే బిరుదుతో పాటు మౌన మునీంద్రుడు అంటారు. ఈ రోజున ఆ మౌనాన్ని వీడి తన మనసు విప్పి మీతోటి 4 మాటలు మాట్లాడుతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా రాఘవేంద్రరావు గారి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అలాంటి రాఘవేంద్రరావు గారికి ఈ రోజున ఆయన సృష్టించినటువంటి పాత్రలు జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. ఆ 2 పాత్రల్లో మేము నటించి జనాల్ని మెప్పించి అలరించటం అన్నది ఇది మాకు సినిమా చరిత్రలో, మా యొక్క సినిమా ప్రయాణంలో మాకు దొరికేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం. ఈ రోజున ఆయనకి అవార్డు మా ఇద్దరు చేతుల మీదుగా ఇవ్వటం అన్నది అది మాకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తాను. గర్వంగా ఉంది. ఈ యొక్క జీవిత సాఫల్య పురస్కారం పొందడం అన్నది నిజంగా చాలా గ్రేట్. ఇది ఆయనది కాదు, సినిమా పరిశ్రమకి దక్కుతున్న గౌరవం, మా అందరికీ దక్కుతున్న గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి పురస్కారం ఇచ్చినందుకు ముఖ్యంగా సైమా ఆర్గనైజేషన్కి, దాని వెనుకున్న విష్ణుకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దయచేసిన తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. దాదాపు 24 పిక్చర్స్ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నటించడానికి నాకు అవకాశం దొరికింది. యాజ్ అ చైల్డ్ స్టార్, తర్వాత యాజ్ అ టీనేజర్, తర్వాత ఎన్నో పిక్చర్స్. దేవత చిన్నప్పుడు చైల్డ్ స్టార్గా నన్ను ఎత్తుకొని తిరిగేవారు. ఎనీవే ఎన్నో పిక్చర్లు, 24 పిక్చర్లు, అన్నీ సిల్వర్ జూబిలీలో, ఎన్నో 100 డేస్లో ఎప్పుడు మాట్లాడరు. ఇది ఫస్ట్ టైం అన్నమాట నేను రాఘవేంద్ర గారు మాట్లాడటం వినటం. ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి ఉండటానికి ముఖ్యమైన కారకులు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన డైరెక్షన్లో ఇంకా మేము కలిసి యాక్ట్ చేయాలి. 25 పిక్చర్స్ ఫినిష్ చేయాలి. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ రియలీ చెరిష్ దిస్ మూమెంట్ ఆల్ మై లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్పెషల్ ఈవెంట్ మీకు మలేషియా గవర్నమెంట్ మిమ్మల్ని స్పెషల్గా ఆనర్ చేసి ఇక్కడికి పిలిపించారు. సైమా, సో ఎలా అనిపిస్తుంది సార్? ఇట్ ఈస్ నాకు మోర్ దాన్ సన్మానాలు లేకపోతే ఆనర్ చేసుకోవటం కంటే కూడాను మన తెలుగు డయాస్పోరా ఎక్కడైతే ఉందో, లేదా మన సౌత్ ఇండియన్ ఇతర అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ విదేశాల్లో కలుసుకోవటం అన్నది, వాళ్ళకి ఒక ఆనందం ఇవ్వటం అన్నది, తద్వారా ఆనందం పొందటం అన్నది నాకు చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది.